ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కేవలం 5 నిమిషాల్లో క్రిస్పీగా రవ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో ఉప్మా రవ్వ, 1/2 కప్ మైదా, కొంచెం శనగపిండి, కొద్దిగా పసుపు, కొంచెం షుగర్, జీలకర్ర, సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశలాగా వేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి దోశ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఖచ్చితంగా దోశ కలరు పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.